ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలు ఇవాళ కూడా తమ సమ్మెను కొనసాగించారు. నిన్న ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ ఎమ్మెల్యేలు ఇళ్లు ముట్టడిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంగన్వాడీల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అంబటి ఇంటి ముందు ధర్నా చేసిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా సింగనమలలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు అంగన్వాడీ కార్యకర్తలు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇంటి ముందు అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే అంగన్వాడీలు నిరసన తెలుపుతున్నా బయటకు వచ్చి వినతి పత్రం తీసుకోవడానికి ఎమ్మెల్యే నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే వచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని అక్కడే భీష్మించుకు కూర్చున్నారు అంగన్వాడీలు. ఇక్కడికి వచ్చింది ఎందుకు అర్థం చేసిన విషయమే. నిన్న జరిగిన మనకు సింగర్ అడుగుతున్న 11 డిమాండ్లు ఏం మన పరిస్థితి ఏమనేది మన ఎమ్మెల్యే మేడం గారికి అలాగే రానప్పుడు మీడియా ముందు వచ్చి ఎంత కూర్చొని మాట్లాడుతూ ఉంది. మనము 11 డిమాండ్లు ఎన్నో మెయిన్ డిమాండ్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గుర్తించాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇక నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంగన్వాడీల నుంచి వినతి పత్రం స్వీకరించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని తెలిపారు. ఆయాది ఏజ్ ఎక్కువ అండి సార్ గత కొన్ని నెలల నుండి మేము సమ్మెలో దిగినాం సార్. కానీ 4 నేను మాకు జీతాలు ఇచ్చేసి స్పందన కూడా వెళ్ళొచ్చాను సార్. నేను చేసింది సార్, యాక్సెప్ట్ చేసింది, సైన్ చేసింది, అన్ని చేసినారు సార్. నేను కలెక్టర్ దగ్గర కూడా 4 సార్లు స్పందనకి వెళ్ళొచ్చాను సార్. కలెక్టర్ చేస్తానులే, మీ డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ అడగరు అంటాడు సార్. పీడీ మేడం గారి దగ్గరికి వెళ్ళాను. నేను ఆపరేషన్ చేయించుకోండి కూడా డ్యూటీ చేసిన సార్. ఆపరేషన్ చేయించుకోండి. రేపటి నుంచి సార్ కోర్టులు నెరవేరుకుంటే శామ్యాన ఖర్చులు కూడా మన సారి పరిస్థితి. మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు నిర్వధిక ధర్నా చేపట్టారు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటి ముట్టడికి వస్తారన్న సమాచారంతో వివరాలు తెలుసుకుని ధర్నా చౌక్ వెళ్లారు పేర్ని నాని. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు నాని. ఉదయం నుండి నిర్వధిక నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని వారితో కలిసి అల్పాహారం చేశారు. పానీ
తీసుకెళ్తున్నారు. అదే డిమాండ్ సార్. ఇప్పుడు నిన్న బొత్స గారు ఏదో టీవీలో 10 ఒప్పుకున్నాము 1 ఒప్పుకోలేదు అంటాడు ఏంటి ఆయన? మీకు ఎమ్మెల్యేస్ ఒప్పుకున్నారు సార్. 5 ఒప్పుకోలేదు. పోలీసు చెప్పాను, పోలీసు ఇన్స్పెక్టర్ చెప్పాను, ఫోన్ చేసి ఎందుకు వస్తారమ్మా ఎంతమంది వస్తారని కూడా అడిగాను.